ప్రస్తుతం మనతో పాటు లలితారెడ్డి గారు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలపైన అనేక కేసులు అయినాయి. దానికి రివర్స్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ ఎంతవరకు వచ్చినా ఈ కంప్లైంట్ ఎంతవరకు వెళ్తుందంటే ఏం చెప్తారు? అసలు ఇప్పటి వరకు ఇచ్చిన ఏ కంప్లైంట్ మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. డీజీపీ గారికి ఎన్నో కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. మేము అన్యాయంగా అక్రమంగా బీఆర్ఎస్ క్యాడర్ మీద, లీడర్ మీద, జర్నలిస్ట్ మీద అసలు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఈవెన్ సుప్రీంకోర్టుగా ఇచ్చిన గైడ్ లైన్స్ని కూడా పక్కన పెట్టి వీళ్ళు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అరాచకాలు అకృత్యాలు చేస్తున్నారో వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏం జరగలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా డీజీపీ గారు మరి కళ్ళు తెరిచి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి ఈ విజయ్ కుమార్ ఎవరైతే డీసీపీలా చేశాడో మరి అతను కొలీగ్స్ ఎవరైతే స్టాఫ్ ఈ ఇల్లీగల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారని వీఆర్ హోపింగ్. మీరు ఏ విధంగా కంప్లైంట్ చేశారు ఇక్కడ? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఆ కేసే తప్పుడు కేసు. ఆ కేసు వేసిన వ్యక్తి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి, అతని మీదనే ఎన్నో కేసెస్ ఉన్నాయి యాక్చువల్గా. అలాంటి ఒక పర్సన్ని ఒక ఏమంటారు టూల్గా వాడుకొని ఆ పర్సన్తోనే ఒక ఫాల్స్ కంప్లైంట్ పంజగుట్ట పిఎస్లో ఇచ్చి, అంటే ఇది ఎంత కుట్ర అంటే ఫ్రమ్ ది బిగినింగ్ అంటే కంప్లైంట్ డ్రాఫ్టింగ్ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ని ప్లాంట్ చేసి ఆ పర్సన్తోని కంప్లైంట్ ఇప్పించి ఆ కేసులో వంశీ గారిని పిలిచి వంశీ గారిని ఎంక్వైరీ కానీ పిలిచి అతన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించి డీసీపీ విజయ్ కుమార్, ఆ ఏసీపీ ఇంకా ఎవరైతే సిఐ ఉన్నారో స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి అతని మీద బెదిరించి చంపేస్తామని బెదిరించి, ఒకవేళ మాట వినకపోతే తలెత్తుకోలేకుండా చేస్తాము అలాంటివి కూడా వాళ్ళని బెదిరించి, ఇవన్నీ కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్ యాక్చువల్గా. సో ఇవన్నీ ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళది కంప్లీట్ థీమ్ ఏంటి అంటే ఏదో విధంగా హరీష్ రావు గారిని ఇరికించాలి, హరీష్ రావు గారిని జైలుకి పంపించాలి, ఆ ఉద్దేశంతో ఒక ఫాల్స్ కేసులో ఇరికించడం జరిగింది. ఏ విధంగా ఉండదు లీగల్ ప్రొసీజర్, ఏ విధంగా దీంట్లో ముందుకు వెళ్ళబోతున్నారు మీరు? అంటే మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఎవరైతే డీసీపీ ఉన్నాడో విజయ్ కుమార్ అండ్ కో వాళ్ళ ఎవరెవరైతే సపోర్ట్ చేశారో అతనికి ఇలాంటి ఇల్లీగల్ యాక్ట్లో అతని మీద మేము రిట్ పిటిషన్ వేస్తాం హైకోర్టులో. అతనికి ఏదైతే అగేన్స్ట్ లా వెళ్ళి అతని యాక్ట్స్ అన్ని ఇల్లీగల్ ఆర్బిట్రేటరీ డిక్లేర్ చేయమని, అతని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయమని కూడా మేము ఇస్తాము. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా మేము వెళ్తాము. హ్యూమన్ రైట్ కమిషన్లో కూడా తప్పకుండా వీళ్ళు అప్రోచ్ అండ్ వీ విల్ గివ్ కంప్లైంట్స్. అయితే ఆ సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ పైన దొంగ నోట్ల ముద్ర కేసు కూడా ముందు నుంచే నడుస్తుంది, గత ప్రభుత్వం నుంచే నడుస్తుంది. కానీ పోలీసులు ఎందుకు ఈ యొక్క ఏదైతే దొంగ నోట్లు ముద్రించిన వాళ్ళు కేసు పెడితే ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటారు? దాదాపు సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వాళ్ళపైన ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయంటే ఏం చెప్తారు? ఇలా మంచి ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వాన్ని బట్టే చూస్తుంది. మంచి సమాజంలో నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకునే ప్రభుత్వం కాదు. దొంగ నోట్లు, రౌడీ షీటర్లు, ఎవరైతే ఓటుకునేట్టు కేసులను సాయం చేసిన వాళ్ళు పెడితేనే ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వంలో అట్లాంటి వాళ్ళకే ఈ ప్రభుత్వం కానీ ఈ రాజ్యాంగం కానీ పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. మీరు ఒక్కసారి ఆయన అబిచువల్ ఇంతకుముందు ఎటువంటి కేసులు చేసిండు, ఇంతకుముందు ఎటువంటి వాటి మీద పోలీస్ కేసులు అయినా, ఇంతకుముందు ఎలా విధంగా ఆయన ప్రవర్తన ఏంది, ఆయన ఏ విధంగా ఉన్న వ్యక్తిని చూడండి. హరీష్ రావు గారు ఇవాళ ఒక 4 నుంచి 5 సార్లు మంత్రిగా పనిచేసిండు. వరుసగా సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తాడు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రజల్లో నిలబడి ప్రజల కోసం కష్టపడే వ్యక్తి మీద బురద జలాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక క్లారిటీ ఇవ్వండి, ప్రభుత్వం ఎందుకు క్రిమినల్ కేసెస్ ఉన్న వ్యక్తిని అంత సీరియస్గా తీసుకుని ఈ కంప్లైంట్ ఇంత సీరియస్గా ముందుకు తీసుకెళ్తుందంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి క్రిమినల్ కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి పైన టీచర్ ఎట్లుంటే, ప్రిన్సిపల్ ఎట్లుంటే టీచర్లు అట్లుంటారు, పైన కుటుంబంలో తండ్రి ఎట్లుంటే పిల్లలు అట్లుంటారు. ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి ఏంది ఎట్లొచ్చిండు, దేనికి ఏ కేసుల నుంచి వచ్చిండు, ఆయన పైకి ఎట్లొచ్చిండు, ఆయన కింద ఉండే మంత్రివర్గం కానీ ఆయన కింద ఉండే ఆఫీసర్లు కానీ ఆయన ఉండే క్యాడర్ కూడా అట్లాంటి వాళ్ళనే ఎన్నుకుంటాడు. ఎవరికి అంతకు దగ్గర బొంత అంటారు తెలంగాణలో, అట్లాంటి వాళ్ళు కాబట్టి అట్లాంటి నాయకులని అట్లాంటి ఆఫీసర్లు ఎన్నుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఆఫీసర్లు మీరు ఎప్పుడు ఉండేటోళ్ళు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవాళ మేము కూడా అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ప్రభుత్వానికి మీరు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆల్రెడీ మా నాయకులు ఎవరినైతే ఇబ్బంది పెడతాం మేము లీగల్గా రాజ్యాంగబద్ధ పరంగా ఏం ఎదుర్కోవాలో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇవాళ ఇక్కడ కాకుంటే డిఓపిటీకి పోతాం, ఎన్హెచ్ఆర్సీకి పోతాం. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఉన్నది, రాజ్యాంగపరంగా ఉన్నట్టు ఎదుర్కోవాల్సిన అన్ని విధాలుగా మేము ఎదుర్కొని ముందుకు పోతాం. రైట్, ఇది ఆ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అధికారులు ఖచ్చితంగా న్యాయం దగ్గర పనిచేయాలి. ఎవరైతే క్రిమినల్ కేసెస్ ఉన్న వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏంది, ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంత సీరియస్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి, సాక్షులు భయపెట్టడం ఎందుకని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అడ్వకేట్ ప్రశ్నించడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లీగల్గా మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో మేము కూడా మీ ఏదైతే నేమ్స్ అని నోట్ చేసుకున్నాం ఖచ్చితంగా లీగల్గా ముందుకెళ్తాం. ఇక్కడ కాకపోతే ఢిల్లీకి కూడా వెళ్ళి మేము ఈ కంప్లైంట్ని ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.